నేడు భూపాలపల్లి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు కాళేశ్వరం ఆలయానికి చేరుకుని కాళేశ్వరం ముక్తేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు. కాళేశ్వరం ఆలయ మాస్టర్ ప్లాన్కు భూమి పూజ చేయనున్నారు. అనంతరం మేడిగడ్డ బ్యారేజ్ని సీఎం రేవంత్ రెడ్డి సందర్శించి ఇరిగేషన్ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఇక మేడిగడ్డ బ్యారేజ్ పునరుద్ధరణ యాక్షన్ ప్లాన్పై మీడియాకు బ్రీఫింగ్ ఇవ్వనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక సాయంత్రం నస్తూరుపల్లి బహిరంగ సభలో పాల్గొని 2వ విడత రైతు భరోసా నిధులను విడుదల చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరసముడు తిరుపతి మరిన్ని వివరాలు అందిస్తారు. తిరుపతి. రవి, మరి కాసేపట్లోనే జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి రాబోతున్నారు. మధ్యాహ్నం 3 గంటల సమయానికి కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయ ప్రాంగణానికి చేరుకుని అక్కడ 200 కోట్ల అభివృద్ధి పనులకు భూమి ఇచ్చిస్తారు. తర్వాత మేడిగడ్డ బ్యారేజ్ సందర్శన ఉంటుంది. అక్కడ తర్వాత మీడియా బ్రీఫింగ్ ఉంటుంది. తర్వాత కాటారం మండలం నస్తూరుపల్లి దగ్గర బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ బహిరంగ సభ కోసం భూపాలపల్లి జిల్లాకు సంబంధించినటువంటి అధికార యంత్రం కావచ్చు, కాంగ్రెస్ పార్టీలంతా నేతలంతా కూడా జన సమీకరణ చేసినటువంటి పరిస్థితి. నాకు అందుబాటులో జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నేతలు, ఇటు గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోట రాజబాబు, ట్రేడ్ కార్పొరేషన్ ప్రకాశం, ఒకసారి ఈ సభకు సంబంధించి వాళ్ళతో మాట్లాడదాం. ఈ సభ ఉద్దేశం ఏంటి? ఈ రోజు ఎంతమంది జన సమీకరణ చేస్తారు? ఈ సభ ద్వారా కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు, భూపాలపల్లి జిల్లా ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? మేడిగడ్డ ముఖ్యమంత్రి గారు రైతు భరోసా ప్రధానంగా ఇలా నస్తూరుపల్లి గ్రామంలో అనౌన్స్ చేస్తే రేపటి నుంచి రైతు బంధు 2వ విడత రైతు బంధు కోసం వస్తున్నారు. దాంట్లో భాగంగా ఇక్కడ నస్తూరుపల్లి దగ్గర మీటింగ్ పెట్టాము. మా శ్రీధరబాబు గారు, రాష్ట్ర మంత్రులు, ముఖ్యమంత్రి గారితో. మంత్రి గారు కూడా ఇలా సాయంత్రము అనౌన్స్ చేస్తారు రైతు భరోసా గురించి. అట్లాగే కాళేశ్వరం దేవస్థానం పుష్కరాల గురించి 200 కోట్లను కూడా అక్కడ ఇలా ఫౌండేషన్ స్టోన్ వేయడం జరుగుతుంది. అట్లాగే మన అది మేడిగడ్డ బ్యారేజీ ఇంతకుముందు 2 సార్లు వచ్చి కూలినప్పుడు చూశారు. ఎందుకంటే అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వమే వాటిని కట్టించింది. అప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నప్పుడే అవి కూలిపోవడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 3 సంవత్సరాలు అయిపోయింది. 3 సంవత్సరాల నుంచి 3 పంటలకు కూడా ఒక్క గింజ నీళ్ళకి కూడా వాటర్ రాలేదు. ఎట్లయితే వడ్ల ఉత్పత్తి అంతకన్నా ఎక్కువ ఆ వాటర్తో పండించే పంట కన్నా ఇప్పుడు పండించే పంటలే ఎక్కువ రైతులకు దిగుబడి వస్తుంది. కనుక రైతు భరోసా గురించి మేము మా కాంగ్రెస్ పార్టీ, రాష్ట్ర ప్రభుత్వం, ప్రజాపాలన, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇలా రైతు పక్షపాతి కనుక రైతులకు సంబంధించి 2వ విడత వేయడానికి ఇక్కడికి వస్తున్నారు. ఆ బ్యారేజ్ కూడా అక్కడ పూణే నిపుణులతో మన ప్రభుత్వ పరంగా వాళ్ళు మంచి చర్చ చేసి ఒక అధికారులు అంటే ఒక సైంటిస్టులతో, మంచి ఇంజనీర్లతో, నిపుణులతో తీసుకున్నటువంటి వాళ్ళు ఇచ్చిన నిర్ణయం ప్రకారమే రేవంత్ రెడ్డి గారు దాన్ని అది చేసి పేద ప్రజలకు ఆ లక్షల కోట్ల రూపాయలు వేస్ట్ కాకుండా వాటిని ఎట్లా ప్రజలకు ఉపయోగించాలనేటువంటి సంకల్పం కొద్దీ ఇలా రాష్ట్ర క్యాబినెట్ కానీ, శ్రీధరబాబు గారు కానీ, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, ఉత్తమ్ రెడ్డి గారు కానీ ఆలోచన చేసి దాన్ని ప్రజలకు ఎట్లా ఏ విధంగా ఉపయోగించాలనేటువంటి సంకల్పం కొద్దీ ఈరోజు మన నస్తూరుపల్లి కాటరం మండలం నస్తూరుపల్లికి రావడం జరుగుతుంది. గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజబాబును కూడా మాట్లాడదాం. ఈరోజు జగిత్యాలలో కేసీఆర్ సభ ఉంటుంది, ఇటు నస్తూరుపల్లిలో సీఎం రేవంత్ రెడ్డి సభ ఉంటుంది. రాజకీయంగా ఎటువంటి అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది? ఏం చెప్తారు? అంటే రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు మరి కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి దర్శనం చేసుకొని కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి దేవస్థాన అభివృద్ధి కోసం 200 కోట్ల రూపాయలతో మరి మాస్టర్ ప్లాన్ను చేయడం కోసం, అదేవిధంగా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడే ఆ 2 పిల్లర్లు కుంగిపోవడం, తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి నిపుణులతో ఒక కమిటీ వేసి వాళ్ళు నాసిరకంగా కట్టినటువంటి 1,00,000 కోట్ల రూపాయలు మరి తోని కట్టినటువంటి ప్రాజెక్టులు మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ప్రాజెక్టులు లోపభూయిష్టంగా ఉన్నాయని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు తేల్చి చెప్పిన సంగతి అందరికీ తెలుసు. వాటిని ఏ విధంగా తిరిగి అంటే ప్రభుత్వ నిధులతో నిర్మించినటువంటి మరి ప్రాజెక్టులు, మరి 1,00,000 కోట్లతో కట్టినటువంటి ప్రాజెక్టులు మరి వృధాగా ఉంటే బాగుంటుంది, దాన్ని ఏ విధంగా తిరిగి
మళ్ళీ నిర్మాణం చేసి మళ్ళీ తీసుకురావాలి అనేటువంటి దాని మీద పూణే నిపుణులతో ఇంజనీరింగ్ నిపుణులతో కానీ మరి ఎన్డిఎస్ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులతో చర్చలు చేసి వాళ్ళ సిఫార్సుల మేరకు మరి మళ్ళీ ఎంత డబ్బులు పెట్టి నిధులు కేటాయించి దాన్ని తీసుకురావాలి, మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగానికి నీళ్లు అందించాలనేటువంటి చిత్తశుద్ధితోని ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా మన ఇరిగేషన్ శాఖ మంత్రులు మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా మన మంత్రి శాసనసభ్యులు మరి ఐటీ భారీ పరిశ్రమల శాఖ మంత్రులు శ్రీధర్ బాబు గారు కూడా మరి మా నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ బ్యారేజీలు మళ్ళీ పునర్జీవనం జరిగి రావాలి నీళ్లు రైతులకి వారి ఉద్దేశంతో మరి వాటిని తిరిగి చేయడానికి జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు సంబంధించినటువంటి గ్రంథాలయ చైర్మన్ అభిప్రాయం కావచ్చు. కాంగ్రెస్ పార్టీ నేతలు అభిప్రాయం మరి కాసేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరం ముక్తేశ్వర ఆలయాన్ని చేరుకుంటారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించినటువంటి లోపాలు ఉన్నాయి. ఈ మళ్ళీ ఇప్పుడు పునరుద్ధరణ పనులు చేపట్టి ప్రజలకు రైతులకు కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ బ్యారేజ్ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు పర్యటిస్తున్నట్టుగా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నేతల అభిప్రాయం వ్యక్తం చేసిన పరిస్థితి. మరి కాసేపట్లోనే కాళేశ్వరం ప్రాంగణానికి సీఎం రేవంత్ రెడ్డి చేరుకోబోతా ఉన్నారు. రవి రైట్, థ్యాంక్ యూ తిరుపతి.